హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో శ్రీను 55 ఐ నో అఫీషియల్ నేమ్, బట్ నేను అలాగే చెప్తున్నాను. శ్రీను 55 ఆయన నిఖిల్ మీద ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేస్తున్నాడు. శ్రీను 55 సంబంధించిన అభిమానులు ఉంటే దయచేసి ఈ వీడియో చూడకండి. ఓన్లీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం చూడండి. రిమైనింగ్ కన్సిడర్ ఉంటే చూడడానికి కూడా చూసుకోండి. బట్ లేదు మేము కట్టరు శ్రీను 55 ఫ్యాన్స్ అనుకుంటే చూడకండి. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఓకే, నిఖిల్ ఫ్యాన్స్ అయితే బాగా జాగ్రత్తగా వినండి. ఈ శ్రీను 55 ఫస్ట్ నుంచి నిఖిల్ మీద ఎంత గ్రజ్జు చూపించినా అంత గ్రజ్జు చూపిస్తున్నాడు. నిఖిల్ తుమ్మినా దగ్గినా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఐ స్టాండ్ విత్ సీత అంట, నిఖిల్ ది ట్రాపర్ అంట. ఏ యాంగిల్లో ట్రాపరు? యష్మినే అంత క్లియర్గా సీత వచ్చి అంత ఘోరంగా చెప్పినాక కూడా యష్మినే లివింగ్ ఏరియాలో అందరి ముందు సారీ నిఖిల్, నేను ఎప్పుడు అలా అనుకోలేదు, నన్ను ఎవరు అలా ఎమోషనల్గా వాడుకోలేదు అని చెప్పి క్లియర్గా చెప్పేసింది కదా. మధ్యలో నీ బాధ ఏంది? నాకు అర్థం కాదు. నువ్వే అంటావు కదా విష్ణుప్రియకి లేని బాధ మనకేందని. మరి నేను అడుగుతున్నా, అసలు యష్మికి లేని బాధ మధ్యలో నీకేంది? ఈవెన్ సోనియా కూడా ఆ క్వశ్చన్ రేజ్ చేయలేదు కదా, మధ్యలో నీ బాధ ఏంది? అంటే నువ్వు నిఖిల్ నెగిటివ్ చేద్దామని ఫిక్స్ అయిన వాటి నెగిటివ్ వేస్తున్నావు. ఒక కంటెస్టెంట్కి భజన చేయాలి, నువ్వు అనుకున్న కంటెస్టెంట్ని విన్నర్ని చేయాలి కాబట్టి నువ్వు ఈ నిఖిల్ని తొక్కాలి. అందుకే నువ్వు ఈ రేంజ్లో నెగిటివ్ చేస్తున్నావు. సింపుల్ థింగ్. ఇంకొకటి, గీతు రాయలాండ్ ఆదిరెడ్డి అంటే నిఖిల్కి సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళు వేస్ట్ అంట. శ్రీను 65, న్యూస్ బోలు సతీష్, స్కందపూరి సురేంద్ర, మహిదర్ వైబ్స్ వీళ్ళు మాత్రం గౌతమ్ కోసం మాట్లాడితే మంచోళ్ళట. ఇదేం లాజిక్? ఇదేం ఇంత లాజిక్ లేదు. నిఖిల్ ఫ్యాన్స్ మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అంటే నిఖిల్కి సంబంధించి ఎవరు మాట్లాడితే వాళ్ళు చెడ్డోళ్ళు, కానీ గౌతమ్ కోసం మాట్లాడిన వాళ్ళందరూ మంచోళ్ళట. కామెంట్ సెక్షన్లో మీరు వెళ్ళి చూడండి కావాలనుకుంటే. అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళకి భజన చెప్తే వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం నెగిటివ్ చెప్తే వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. ఎట్లా? నేను ఆల్రెడీ 100% పర్ఫెక్ట్ అని అనట్లేదు. యూట్యూబ్ మొత్తం బిగ్ బాస్ రివ్యూస్ ఎవరు బెస్ట్ అంటే టాప్ న్యూస్ ఆనందాన. ఆయన ఒక్కడే జెన్యున్ గా చెప్తారు. పాయింట్ ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టుగా రెండు వైపులా చెప్తారు. ఆదిరెడ్డి గారు ఒక 70% పర్ఫెక్ట్ గా చెప్తారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఆదిరెడ్డి నిఖిల్ గురించి మాట్లాడితే ఎందుకు మీకు అంత కోపం వస్తుంది? మరి రిమైనింగ్ వాళ్ళు గౌతమ్ కోసం భజన చేసి నిఖిల్ని తిడితే మీరు ఎందుకు సంతోషపడుతున్నారు? వీళ్ళు నిఖిల్ కోసం మాట్లాడితే మీరు ఎందుకు ఎంత ఏడుస్తున్నారు? అంటే మీకు నచ్చిన కండిషన్ గురించి అందరు భజన చేయాలా? నాకు అది చెప్పండి ఫస్ట్. కేవలం మీకు నచ్చిన కండిషన్ గురించి మాట్లాడాలా ఏంది? ఈ ఆదిరెడ్డి దగ్గర ఎంతో కొంత జెన్యూనిటీ ఉంది కాబట్టి ఈ రోజు ఆ పొజిషన్లో ఉండి అంతమంది సబ్స్క్రైబర్లు అంత వ్యూస్ వస్తున్నాయి. ఈ మహానుభావుడికి ఇలాంటి బయాస్డ్ రివ్యూస్ చెప్తారు కాబట్టి, ఇలాంటి కన్నింగ్ రివ్యూస్ చెప్తారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి ఇంకా అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఇంకా ఈవెన్ కొంతమంది రివ్యూస్కి వచ్చే వ్యూస్ కూడా రావట్లేదు. మీరు అనుకోవచ్చు, సరే మరి నీకేం వస్తానే అనుకోవచ్చు. నేను ఎక్కడ జెన్యూన్ రివ్యూవర్ని, నేను తోపు రివ్యూవర్ని, టాప్ రివ్యూవర్ని అని చెప్పి నేను అనను. ఓకేనా? నా ఛానల్ చూడండి, నేను చెప్పింది కొనని చెప్పి నేను ఎవరికి చెప్పను. నేను అసలు రివ్యూవర్నే కాదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా. నా ఒపీనియన్తో అందరిని ఎక్కిపించమని కూడా నేను ఏ రోజు చెప్పను. ఐఎమ్ నాట్ ఏ రివ్యూవర్, ఐఎమ్ నాట్ ఏ జెన్యూన్ పర్సన్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ న్యూట్రల్ పర్సన్ ఆల్సో. ఓకే, నేను ఇక్కడ కరెక్ట్గా చెప్పేస్తున్నా. దమ్ ఉంటే ఇదే మాట ద గ్రేట్ శ్రీను 55 రివ్యూస్ చెప్పమని నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకేనా? అందుకే మనం అంతే ఉంటాం, మనం ఎదగం, ఇంకా ఎప్పటికీ ఎదగం. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎదగకపోండి, ఎందుకంటే నా ఒపీనియన్ వరకే చెప్తా. నాలాగే అతను కూడా చెప్పుంటే ఓకే. ఓకేనా? అది చెప్పేదే కన్నింగ్ రివ్యూస్. ఒక కంటెస్టెంట్ సీజన్ 7లో అమర్దీప్ను దారుణంగా ఇమిటేట్ చేసి, ఆయన వాయిస్ని ఇమిటేట్ చేసి దారుణంగా కించపరిచిండు. ఇదే సీజన్లో ఆ మణికంఠ ఉన్నంత కాలం మణికంఠను దారుణంగా కించపరిచిండు. మణికంఠకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ గొర్రెలు అన్నాడు ఈ మహానుభావుడు. నేను అదే అంటున్నా, ఈ రోజు నిఖిల్ గురించి నెగిటివ్గా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా గొర్రెలే నేను అంటున్నా. అందులో మీరు కూడా ఒకరు. అంటే మీరు మాత్రం ఒకరిని గొర్రెలు అంటారా ఏంది? ఇప్పుడు మిమ్మల్ని అంటే మాత్రం మీకు కోపం వస్తుందా? కొంతమంది కామెంట్ సెక్షన్లో, శ్రీను 55 కామెంట్ సెక్షన్లో ఆదిరెడ్డి గీతు రాయలు కన్నడ బ్యాచ్కి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ సబ్స్క్రైబ్ చేయకండి, వాళ్ళ ఛానల్ చూడకన్నట. నేను చెప్తున్నా నిఖిల్ ఫ్యాన్స్, మీకు నిఖిల్కి అగెన్స్ట్గా స్కందపూరి సురేంద్ర, న్యూస్ బోల్, శ్రీను 65 దారుణంగా నెగిటివ్ చేస్తున్నారు. మీరు వాళ్ళ వీడియోస్ చూడకండి, వాళ్ళ వీడియోకి లైక్ చేయకండి. నేను కూడా చెప్తాను, 100% చెప్తా. మరి మహిదర్ వైబ్స్ అంటే మహిదర్ వైబ్స్ ఓపెన్గా చెప్పేసిండు, నేను తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను క్లియర్గా చెప్పేసిండు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి చేశాను కాబట్టి అసలు సపోర్టర్స్ అవసరమే లేదు, ఎందుకంటే ఇట్స్ ఇండివిజువల్ ఒపీనియన్. కానీ న్యూట్రల్ ముసుగులో ఆయన ఎక్కడ కూడా ఒకరు సపోర్ట్ చేయమని చెప్పట్లేదు. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు న్యూట్రల్ ముసుగులో, జెన్యూన్ ముసుగులో నిఖిల్ని నెగిటివ్ చేస్తున్నారు. ఒక కంటెస్టెంట్ని మాత్రం విన్నర్ని చేయడానికి ట్రై చేస్తున్నారు, ఒక గుంపు లాగా, ఒక టార్గెట్ లాగా. అంత దారుణంగా తయారయ్యారు ఈ రివ్యూవర్స్, కన్నింగ్ రివ్యూవర్స్. ఇన్ని రోజులు మీకు అడ్డు అదుపు చెప్పలే లేదు, ఇప్పుడు వస్తున్నారు అందరు రివ్యూవర్స్ వస్తున్నారు, కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు వాయిస్ రేజ్ చేస్తారు. మీరు చెప్పింది నిజమని ఎవరు నమ్మటం లేడు. అందరూ 24/7 కూడా చూస్తున్నారు. మీరు మ్యానిపులేట్ చేస్తే ఇక్కడ చేసేవాడు ఎవరు లేడు. అరే హౌస్లో ఉన్న యష్మికే సంబంధం లేదు, నేనే ఏం బాధపడతలేను అని చెప్తున్నారు. మధ్యలో నీ బాధ ఏంది? అంటే నీ టార్గెట్ ఏంది? నిఖిల్ని నెగిటివ్ చేయాలి. అర్థమవుతుందా? నిఖిల్ ఫ్యాన్స్ మీకు ఏం చెప్తున్నానో, మీ నిఖిల్ని టార్గెట్ చేస్తున్నారు, మీ నిఖిల్ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళి ఏ కామెంట్ పెడతారో లేకపోతే చూడకుండా ఉంటారో అది మీ ఇష్టం. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నిఖిల్ మీద చాలా దారుణమైన కుట్ర జరుగుతుంది. నిఖిల్ని ఎంత నెగిటివ్ చేయాలో విన్నర్ రేస్ నుంచి తొక్కేయాలని చూస్తున్నారు, కానీ తొక్కలేరు.
ఏమైనా చేసుకోండి, తొక్కేయాలని చూడాలి. బట్ మీరు అలర్ట్గా ఉండాలి. మీరు సింపుల్గా మ్యానిపులేట్ అయిపోతే నేనేం చేసేయలేదు. అరే సోనియా ఆ పాయింట్ రేజ్ చేయలేదు. ఇదే సీత హౌస్లో ఉన్నప్పుడేమో నువ్వు నన్ను ఫ్లర్ట్ చేస్తున్నావు అని చెప్పి నిఖిల్ అడిగితే నేను చేయట్లేదు అని చెప్పింది. ఇదే సీత స్టేజ్ మీద నిఖిల్ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అనింది. యష్మిని ఏమో సీత అంత పెద్ద నింద వేసిన తర్వాత కూడా యష్మి లివింగ్ ఏరియాలో సారీ నిఖిల్ అని చెప్పి నైట్ వెళ్ళి అన్నం తిను రా అని చెప్పి పిలిచింది. వాళ్ళకే లేని బదులు మధ్యలో నీదేందే నాకు అర్థం కాదు. అంటే ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నిఖిల్ని ఎంత నెగిటివ్ పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు? నీకు నచ్చిన కంటెస్టెంట్ గెలిపించడం కోసం ఇంతకన్నా దరిద్రంగా ఎందుకు రివ్యూస్ చెప్పడం రోజు రోజుకు? వరస్ట్ ఇది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ చేయండి. నా దగ్గరకు వచ్చి మీరు నిఖిల్ పిఆర్ టీమ్ అని మొరగడం కాదు. మరి వాళ్ళు నిఖిల్ అంతా నెగిటివ్ చేస్తున్నారు కదా, వాళ్ళే పిఆర్ టీమ్ కూడా చెప్పండి. మరి అప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడదలుచుకుంటే. అంటే నిఖిల్కి మాట్లాడితేనేమో నిఖిల్ పిఆర్ టీమ్, మరి నిఖిల్కి అగెస్ట్గా నిఖిల్ని పని కట్టుకొని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం పేరు పెడతారో పెట్టి అప్పుడు నాకు ఒక పేరు పెట్టండి. ఓకేనా? ఎంతసేపు మీ దిక్కే కాదు, 2 దిక్కులు ఆలోచించి పెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.